మరి చూస్తే వంశీ కృష్ణ ప్రీవియస్ గా చూస్తే తన అంత ఇదిగా లేవు. లాస్ట్ మూవీ చూసుకుంటే బ్రీత్ అనేటువంటి మూవీ నందమూరి చైతన్య కృష్ణ హీరోగా చేశాడు. చాలా మందికి తెలియని కూడా తెలియదు అది బ్రీత్ అనే ఒక సినిమా వచ్చిపోయిందని. దాని లైఫ్ కూడా చాలా తక్కువ థియేటర్లో. మరి అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టరే కదా ఇక్కడ చూసుకుంటే. అదే కాదు, ఇప్పుడు ఇంతకాకపోయినా ఒక సినిమా డైరెక్ట్ చేసిన వాడు మళ్ళీ డైరెక్ట్ చేస్తానికి పనికి వస్తాడు. పనికి రాకుండా సక్సెస్ఫుల్ సినిమా తీసిన వాడు ఏమీ లేకుండా సక్సెస్ తీయలేడు. అవును, ఎంత కొంత నాలెడ్జ్ లేకపోతే సక్సెస్ తీయలేడు. ఒక కథ సరిగ్గా ఉంటే ఎగ్జిక్యూట్ చేయగలడు. ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశాడు 3-4 సినిమాల్లో. సో ఈ కెన్ ఎగ్జిక్యూట్. స్క్రిప్ట్ అయితే మనమే చేసుకుంటున్నాం కదా, అందరం కలిసి చేసుకున్న స్క్రిప్టే కదా. సో ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఉండాలి కాబట్టి ఒక ఎగ్జిక్యూషనర్ ఉండాలి కాబట్టి ఆయన పెట్టుకున్నాం. ఎగ్జిక్యూషన్ బాగానే చేశాడు. మీరు అంటే చోట కూడా ఉన్నాడు కదా పక్కన, బ్రహ్మాండంగా చేశాడు. సో చోటాన్ని తీసుకోవటంలో కూడా అదే ఉందా, బ్యాలెన్స్ అవుతుంది తనకి సినిమా ఎలా వస్తుంది ఏంటి అనే దాని మీద నాలెడ్జ్ ఉంది కూడా ఉంది. అవసరం కూడా సినిమా క్వాలిటీ కావాలి కదా. క్వాలిటీ కావాలంటే పెద్ద కెమెరామ్యాన్ ఉండాలి, అంతే చోట ఉంటే బాగుంటుంది. అదే. సో అవుట్పుట్ చూసుకున్న తర్వాత మళ్ళీ జగపతి బాబు గాని, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది ఆమెని మేనకోడ హృతిక. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ మార్కులు పడతాయని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఫస్ట్ హృతికకు పడుతుంది, సెకండ్ లయ్య, తర్వాత జగపతి బాబు. ముందు ఆడవాళ్ళకే పడుతుంది అనమాట ఎక్కువ మార్కులు ఆడవాళ్ళకి. సో ఆ అమ్మాయిని అది ఇందాక నేను మాట్లాడినప్పుడు చెప్పింది, మొదట నేను వద్దనుకున్నాను, అసలు నో చెప్పాను. తర్వాత నాకు మళ్ళీ మా మేనత్త నుంచి రికమెండేషన్, జేపీ గారు ఆయనకు ఫోన్ చేశారు. అప్పుడు దాకా తెలియదు ఆయనకు కూడా నేను మేనకోళ్ళ ఆమెని మేనకోళ్ళని, అట్లా మళ్ళీ వచ్చాను దీంట్లోకి అని చెప్పేసి చెప్పింది. సో అంటే ఆమెని మేనకోళ్ళని పక్కన పెడితే ఒక ఆ అమ్మాయి కెరీర్ కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు? ఆమె కెరీర్ డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. రిజల్ట్ ఎట్లున్నా ఆమె పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తుంది. ఓకే. సో చాలా ఐస్ కూడా పెద్దగా ఎక్స్ప్రెసివ్ ఐస్, అద్భుతమైన ఐస్, చక్కగా లవ్లీ ఫేస్, చక్కగా మొద్దుగా నవ్వుతూ ఉంటుంది. ఆ ఫేస్ మీద ఆ క్యారెక్టర్ చేయటం అనేది చాలా ఇబ్బందికరమైన. సో ఐస్ ఉన్నాయి కాబట్టి అదరగొట్టేసింది. అదే దాంతో అద్భుతాలు చేసింది ఆ అమ్మాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అద్భుతం చేసింది. ఇక జనం చెప్పాలి. ఆ అమ్మాయి చైల్డ్హుడ్ క్యారెక్టర్ కి ఆమెను కూతురు చేసిందంట కదా. సో అట్లా ఆమెను ప్రెజెన్స్ కూడా ఇందులో ఉన్నట్టు ఉన్నట్టు అల్టిమేట్ తెలియకుండా ఆమెని టోటల్ గా ఉంది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ మేనకోడలు ఇద్దరు ఉంటారు, ఒకే క్యారెక్టర్ ఇద్దరు చేశారు. సో ఆ అమ్మాయికి ఫస్ట్ ఫిల్మ్ అంట కదా వెబ్బాకి. సో మొత్తంగా అంటే వదరా సెట్స్ మీదకి వెళ్ళినప్పుడు మళ్ళీ డైరెక్షన్ చేయాలి అనేటువంటి కోరిక మళ్ళీ ఏమైనా తలెత్తిందా? డైరెక్షన్ చేయాలనేది పెద్ద కోరిక లేదు, కానీ ప్రొడక్షన్ చేయాలని మాత్రం అనిపించింది. అది చూసి కంటిన్యూ చేద్దామని చెప్పేసి. అంటే డెఫినెట్ గా మనం అవుట్డేటెడ్ కాదు, పనికి వస్తాం అనే ఫీలింగ్ వచ్చింది. అదే అంటే యాక్చువల్ గా పని చేస్తూ ఉంటేనే మనలో ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు దాకా మళ్ళీ ఇన్ని సంవత్సరాల పాటు మళ్ళీ మనం దీన్ని దూరం అయ్యాము అనేటువంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? డెఫినెట్ గా వచ్చింది. బట్ మనకి అవకాశం లేక దూరం అయ్యాం. మన అవకాశం ఉండి దూరం అవ్వలేదు కదా, అవకాశం లేక దూరం అయ్యాం. ఇప్పుడు అవకాశం వచ్చింది, పని చేసాం. అంటే మీ బ్యానర్ ఎటు తిరిగి ఉంది కదా, చరిత్ర చిత్ర అనేది. చరిత్ర బ్యానర్ ఉంటే చిల్లర కూడా ఉండాలి కదా. సో అక్కడే ఇప్పుడు సినిమా తీయటం అంత ఈజీ కాదు. మేము తీసిన రోజుల్లో ఉన్నంత ఈజీ కాదు వాళ్ళ సినిమా తీయటం. మొత్తం పుష్కలంగా డబ్బు ఉంటేనే సినిమా తీయాలి, లేకపోతే సినిమా ఆలోచించడం కూడా వేస్ట్. అంటే రిస్క్ ఫ్యాక్టర్ పెరిగింది అంటారా ఇప్పుడు ఉన్న దాని ప్రకారం? రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమి అప్పుడు ఇప్పుడు అన్ని ఒకటే. ఏంటంటే అప్పుడు మనకి డిస్ట్రిబ్యూటర్ కొంత ఇచ్చాడు, ఫైనాన్షియల్ కొంత ఇచ్చాడు. ఇప్పుడు ఏది లేదు, అటువంటి ఏమి లేవు. మొత్తం సినిమా తీయగలం, లేకపోతే చేయలేం. ఆ పరిస్థితి ఉందన్నమాట. దాని వలన ప్రాబ్లం. మరి ఇప్పుడు వదలా పరిస్థితి ఏంటి, ఎలా రిలీజ్ చేస్తున్నారు దీన్ని? టోటల్ గా ఓన్ రిలీజ్ చేస్తున్నాం. టోటల్ గా ఓటీటీలతో సహా ఓన్ గా రిలీజ్ చేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో చాలా చాలా మార్పులు జరిగాయి కదా, కొత్త మార్పులు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్కి పునాదులు వేయాలి అని చెప్పేసి అక్కడ ట్రై చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో మేము పర్సంటేజ్ విధానంలోనే ఆడతామని చెప్పేసి తెలంగాణ ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమాల విషయంలో భీష్మించుకొని కూర్చుంటున్నారు. ఇది ఎక్కడ దాకా వెళుతుందని అనుకుంటున్నారు మీరు? ఈ పర్సంటేజ్ విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది, మన చిన్నప్పటి నుంచో ఉంది. మధ్యలో రెంటల్స్ వచ్చినాయి, రెంటల్స్ వచ్చినాక కొంచెం ఎక్కువ వస్తున్నాయి అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు పర్సంటేజ్ అని అడుగుతున్నారు. అంటే పర్సంటేజ్ వాళ్ళు అనేది ఏంటంటే మీరు
మల్టీప్లెక్స్ కి ఇస్తున్నారు కదా, రెగ్యులర్ థియేటర్ కి ఎందుకు, సింగిల్ స్క్రీన్ కి ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళ కంటెన్షన్. మల్టీప్లెక్స్ కి ఇచ్చినప్పుడు మాకు ఇస్తానికి ఏంటి మీకు అంత పర్సంటేజ్ ఇవ్వకపోయినా ఎంత కొంత పర్సంటేజ్ ఇవ్వచ్చు కదా. ఇవ్వండి అని అడుగుతున్నారు. వీళ్ళకి ఏంటంటే పెద్ద స్క్రీన్స్ కదా, ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఎందుకంటే ఎట్లా ఇస్తాం మీకు అంటారు వీళ్ళు. రకరకాలు ఏముంది, అయిపోతుంది ఆల్మోస్ట్ ఎట్లా అయిపోతుంది. అంటే ఇక ఈ సంవత్సరం అయ్యే అవకాశం ఉందా, నెక్స్ట్ ఇయర్ అవుతుందా? ఈ సంవత్సరం అయిపోతుంది. పర్సంటేజ్ విధానంలోకి వచ్చేస్తాయా సింగిల్ స్క్రీన్? ఏదో ఒక విధానం. ఓకే, యాక్చువల్ గా పెద్ద సినిమా నుంచే చెయ్యాలని చెప్పేసి చాలా మన పెద్దని వదిలేసి చేయమన్నారు కదా, వదిలేసి చేస్తాం అన్నట్టున్నారు కదా. సో నెక్స్ట్ సినిమా నుంచి చేస్తాం. నెక్స్ట్ ఉన్నాయి కదా, రేపు ఆగస్ట్ నుంచి పెద్ద సినిమాలు వరుసగా ఉన్నాయి. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ పెద్ద సినిమాలు ఉన్నాయి. సో వాటికి ఏం చేస్తారో చూడాలి. చేస్తారు 90% అన్ని రిలీజ్ చేసుకుంటారు. ఓకే.